తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నిక చూసాం. లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగోట్లు వేసుకున్నారు. అదే విధమైనటువంటి దొంగోట్ల కార్యక్రమం బీహార్లో మొదలైంది. ఒక్క ఇంటిలోనే 85 ఓట్లు రాసుకున్నారు. ఒక్క ఇంటిలోనే 85 ఓట్లు రాసుకున్నారు. బీహార్ మొత్తం రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు రాసుకున్నారు. దీనికంతటికీ వెనకాల ఎలక్షన్ కమిషన్ ఉంది. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లో సభ్యులను సెలెక్ట్ చేసుకోవాలనంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు కమిటీలో నుంచి. అమిత్ షా, మోడీ ఇద్దరు కలిసి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు పేర్లు తీసుకుంటున్నారు. సిట్ స్టాండ్ టైప్ లో తయారైపోయింది ఎలక్షన్ కమిషన్. ఈరోజు దొంగోట్లతోనే మరి జరిగినటువంటి ఎన్నికల్లో కానీ జరగబోయే ఎన్నికల్లో మరి దొంగోట్లతోనే ఈ రోజు ప్రభుత్వాల్లోకి వస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టాడు బీహార్ లో. కేవలం దొంగోట్లపైనే ఈ కార్యక్రమాన్ని వెంటనే ఆపి న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా కరెక్ట్ గా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ ప్రశ్నలుంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.